హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగం పైన కానీ లేదా స్త్రీలకు యోని చుట్టూ కానీ ఉన్నటువంటి హెయిర్ వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. రెగ్యులర్గా కొంతమంది షేవ్ చేసుకున్నా, ట్రిమ్మింగ్ చేసుకున్నా కూడా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ వాళ్ళు అంటే ఒక ఎలా అంటే చెప్పాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో. ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత ఎలర్జీ లాగా రావడం, చెమట వల్ల దురద రావడం, దద్దులు రావడం, లేదా రద్దు చేసేటప్పుడు కానీ ఏది విధమైన నొప్పి రావడం లాంటివి జరుగుతుంటుంది. అయితే ఇలాంటి హెయిర్ని పూర్తిగా మనము రాకుండా పూర్తిగా నివారించుకునే అవకాశం కూడా నాటు వైద్యంలో ఉంది. ఈ చిట్కా ద్వారా అక్కడ అంటే యోని చుట్టూ కానివ్వండి లేదా అంగం చుట్టూ కానీ ఉన్నటువంటి హెయిర్ని దాదాపుగా పూర్తిగా తీసేసినటువంటి ఒక అద్భుతమైన చిట్కా అని చెప్తాను. దీనికి హరితాల భస్వం అనేది ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హరితాల భస్వం ఒక 5 mg మోతాదులో లభిస్తుంది, పౌడర్. ఓకేనా, దీనిని ఏం చేయండి అని అంటే ఒక 50 ml, ఓకేనా, 50 to 75 ml, ఒక 75 ml నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఏదైనా ఒకటే తీసుకోండి. నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ 75 ml ఆవ నూనె లేదా నువ్వుల నూనెలో ఈ 5 గ్రాము హరితాల భస్వాన్ని అందులో కలపండి. ఓకేనా, ఈ హరితాల భస్వాన్ని కలుపుకొని దాన్ని బాగా షేక్ చేసి దాన్ని రోజు ఆ హంగం మీద ఉన్నటువంటి హెయిర్కి బాగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే మీరు గమనించవచ్చు, చేసే సందర్భాల్లో కూడా కొంత హెయిర్ అనేది ఫాలో అవుతూనే ఉంటుంది. అలా చేయగా పూర్తిగా హెయిర్ అంతా కూడా వాటి వల్ల మనకు పెద్ద నష్టం అయితే ఏమీ ఉండదు, పెద్ద లాభం కూడా ఏమీ లేదు. ఓకేనా, కాబట్టి తీసేసుకోవడం వల్ల నష్టం అయితే ఉండదు. ఎక్కువ రోజులు ఇలా చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు, అంటే తీసేసుకుంటే బాగుంటే ఉద్దేశం వాళ్ళు ఈ చిట్కా ఫాలో. అంతేకాదు, ఇది ముఖం మీద కానీ లేదా మరే ఇక్కడ కానీ వచ్చే అవాంఛిత రోమాలను కూడా, ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఆడవాళ్ళకి ఇక్కడ మీసాలలాగా వస్తుంటాయి హెయిర్ హెవీగా, లేదా కొంతమందికి ఇక్కడ గడ్డల్లాగా వస్తుంటాయి. అలాంటి సందర్భాలు కూడా దాని మీద కూడా బాగా రబ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక అక్కడ కూడా అవాంఛిత రోమాలన్నీ పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఓకేనా, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.